త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ స్పెషల్ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఆంధ్రప్రదేశ్ జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ సిక్స్ పై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య పోటీ చేశారు. వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావు బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో సౌమ్య జగన్మోహన్ రావుపై 27,395 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తాను అన్నారు. అలాగే ప్రతి రైతుకు సాగునీరు అవసరాలు తీరుస్తాను అని చెప్పారు. ఇక యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే బీటీ రోడ్లు, సిమెంట్ రోడ్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను అని చెప్పారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తాను అని హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. పక్కనే కృష్ణా నది ఉన్న తాగునీటి సమస్యలున్నాయి ఈ నియోజకవర్గంలో. అలాగే వీర్లపాడు మండలంలో ఫ్లోరైడ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. దీంతో కిడ్నీ వ్యాధులు అక్కడ జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. వేదాద్రి లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో జనానికి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థలు లేవు. మురుగునీరు నేరుగా రోడ్లపైకే వచ్చేస్తుంది. అలాగే పేలవమైన స్థితిలో సీసీ రోడ్లు, లింక్ రోడ్లు ఉన్నాయి. ఇక కంచికచర్ల మండలంలో వాగులు పొంగుతూ ఉన్నాయి. కంచికచర్ల బస్టాండ్ పరిసరాలన్నీ వాగులు పొంగినప్పుడల్లా నీట మునుగుతూ ఉన్నాయి. ఇవి నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. మ్యాజిక్ ట్రైన్స్ పనులు మొదలయ్యాయి. అది పాజిటివ్గా ఉన్న అంశాల్లో ఒకటి. అలాగే నందిగామకు 100 పడకల ఆసుపత్రి మంజూరైంది. వేదాద్రి లిఫ్ట్ ప్రాజెక్టు పనులపై కదలిక కనిపిస్తూ ఉంది. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలైతే నెగిటివ్గా కొన్ని అంశాలు కనబడుతున్నాయి. అవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పెసర పంటకు గిట్టుబాటు ధర కావాలి అని రైతులు అడుగుతున్నారు. ఆ గిట్టుబాటు ధర కల్పించడంలో ఎమ్మెల్యే విఫలమవుతూ ఉన్నారు అని రైతులు చర్చించుకుంటున్నారు. అలాగే నందిగామ, కంచికచర్ల, వీరులపాడులో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది. 20-30 రూపాయలు పెట్టి మినరల్ వాటర్ క్యాన్లు జనాలు కొనాల్సి వస్తూ ఉంది. ఇక కంది, పెసర, మొక్కజొన్న, పత్తికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆ పంటలను పండిస్తున్న రైతుల్లో ఎమ్మెల్యేపై కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. దీంతో నెగిటివిటీ పెరుగుతుంది. ఇవి ప్రధానంగా నెగిటివ్ అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుందని 16.5% మంది అంటూ ఉంటే బాగుంది అని 22.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 13.5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది చెప్తున్నారు. అంటే దగ్గరగా 23% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 77% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 17.5% మంది అన్నారు. బాగుందని 20% మంది అన్నారు. పర్వాలేదు అని 42.5% మంది చెప్తే బాగాలేదు అని 12.5% మంది అన్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్పారు. అంటే 20% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 80% మందిలో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 15% మంది అంటుంటే బాగుంది అని 18.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది అంటున్నారు. బాగాలేదు అని 12.5% మంది చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 9% మంది అంటున్నారు. అంటే దగ్గరగా 21% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 79% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 10% మంది చెప్పారు. బాగుంది అని 12.5% మంది అన్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తూ ఉంటే బాగాలేదు అని 20% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 15% మంది జనం చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 15% మంది అంటున్నారు. బాగుంది అని 17.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని
45.5% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 9.5% మంది జనం చెప్తున్నారు. ఇక నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 20% మంది జనం చెప్పారు. బాగుందని 22.5% మంది అన్నారు. పర్వాలేదు అని 40% మంది చెప్తుంటే బాగాలేదు అని 10% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతాయని 47.5% మంది అంటుంటే కావు అని 15% మంది అంటున్నారు. కావచ్చు అని 27.5% మంది చెప్తుంటే తెలియదు అని 10% మంది జనం చెప్తున్నారు. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే చెయ్యాలి అని 35% మంది అంటున్నారు. వద్దు అని 22.5% మంది అంటున్నారు. చేస్తే బాగుంటుందని 25% మంది చెప్తుంటే తెలియదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుందని 42.5% మంది అంటుంటే కాదు అని 10% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 32.5% మంది అంటుంటే తెలియదు అని 15% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగితే పెరిగాయి అని 27.5% మంది అంటుంటే పెరగలేదు అని 12.5% మంది చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 37.5% మంది అంటుంటే తెలియదు అని 22.5% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుందని 17% మంది అంటున్నారు. రాదు అని 23.5% మంది చెప్తున్నారు. రావచ్చు అని 5% మంది జనం అంటున్నారు. తెలియదు అని 54.5% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 20% మంది అంటుంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 42.5% మంది అంటున్నారు. తెలియదు అని 37.5% మంది జనం చెప్తున్నారు. ఇవి నందిగామ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. మరో నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను.